మీకు ఏ పుస్తకంలోనూ కనపడనటువంటి కొన్ని అద్భుతమైన విశేషాలు నేను ఆవిడ దగ్గరే తెలుసుకున్నాను. నేను కూడా ఎందుకు తెలుసుకోగలిగాను అంటే, నిజానికి ఆవిడ అక్కడ ఉన్నారు శృంగేరి పీఠం ప్రాంగణంలో. ఒక చిన్న గది, ఎంత చిన్న గది అంటే అంత చిన్న గది. అక్కడే మంచం, అక్కడే పడుకోవడం, అక్కడే పొయ్యి, అక్కడే సరుకులు, అక్కడే వంట. అంత చిన్న గదిలో ఎవరు అంతటి మహాజ్ఞాని భారతీతీర్థస్వామి వారి పూర్వాశ్రమం తల్లిగారు అంత చిన్న గదిలో ఉండేవారు. నన్ను శారదాపీఠానికి బాగా అంతేవాసి పరమ భక్తులు గుంటూరు వాసి హరిప్రసాద్ గారు ఒకసారి శృంగేరి క్షేత్రానికి వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళ అమ్మగారి దగ్గరికి తీసుకెళ్ళారు. భారతీతీర్థస్వామి వారి పూర్వాశ్రమం అమ్మగారి దగ్గరికి. నాతో పాటు నా ధర్మపత్ని కూడా వచ్చింది. వారి దగ్గరికి తీసుకెళ్ళి వీడు ఫలానా అమ్మ అని పరిచయం చేశారు. ఆవిడికి మరి ఎందుకు అంత ప్రేమ కలిగిందో తెలీదు. మీరు నమ్మండి నమ్మకపోండి, పక్కన ఆయన ఉండగా ఇక్కడ శారద ఉండగా అబద్ధాలు చెప్పవలసిన అవసరం లేదు. ఆవిడ చాలా పెద్దవారు, అసలు కదలడం కష్టంగా ఉండేది. ఆవిడ పట్టుపట్టి శృంగేరి వెళ్ళినప్పుడు 2-3 పర్యాయాలు ఆవిడే నేను శృంగేరిలో ఉన్న 2 రోజులు 3 రోజులు నాకు భోజనం పెట్టారు. నాకేంటి తనకు కూడా, మా ఇద్దరికి ఆవిడే భోజనం పెట్టారు. పెడితే నాకు కొద్దిగా ఆవిడతో చనువు ఏర్పడ్డాక నేను ఆవిడని ఒక విషయం అడిగా. అమ్మా, ఏదో లేకుండా పుట్టరు కదమ్మా, అంతటి మహాపురుషుడు మీ కడుపునే ఎందుకు పుట్టాలి? ఏ స్త్రీ కోరుకోదు ఇటువంటి జగద్గురువు తన కొడుకుగా పుట్టాలని? మీకే పుట్టడం వెనక మీకు ఏదో నమ్మకం ఉండాలి. ఇదిగో ఈ కారణానికి నాకు జగద్గురువులు కడుపున పుట్టారు అని మీకు నమ్మకం ఉండాలి. అమ్మ మీరు చెప్పండి అంటే ఆవిడ నేను మొదటిసారి వెళ్ళినప్పుడు చెప్పలా. నాన్న ఈశ్వర సంకల్పం, దానికి నేను చేసింది ఏముంది నాన్న, అంతా ఆయన పుణ్యం నాన్న, అలా మాట దాటేశారు. కానీ మహాప్రేమైకమూర్తి. రెండో మాట, నాకు ఆవిడతో బాగా అనుబంధం, కొంచెం స్వాతంత్ర్యం ఏర్పడి చాలా ప్రేమగా ఆవిడతో మాట్లాడి కూర్చుని ఆవిడ భాగవతం గురించి ఎక్కువ మాట్లాడుతుండేవారు. ఇతర విషయాలు, లౌకిక విషయాలు కావు. కాకినాడలో వంకాయలు దొరుకుతాయా, బీరకాయ, ఇవి కావు. ఎంతసేపు ఆవిడ మాట్లాడింది ఏమిటంటే భాగవతం గురించి మాట్లాడేవారు. గోపికా గీతలు, వాటి గురించి ఎక్కువ మాట్లాడేవారు ఆవిడ. మాట్లాడుతున్నప్పుడు ఒకసారి నేను మళ్ళీ అడిగాను, చాలా ఇంకా పిల్లాడు మారాం చేసినట్టుగా ఆవిడ్ని గట్టిగా శ్యామశాస్త్రి గారి కీర్తనలో కామాక్షిని కొంగు పట్టుకొని కుదిపేసి అడిగినట్టుగా అడిగాను. మీరు చెప్పవలసిందే, నాకు ఏదో ఉంటుంది చెప్పండి అని. అంటే అప్పుడు ఆవిడ నవ్వి ఓ మాట చెప్పారు. నా చిన్నతనంలో నేను చాలా ఎక్కువగా కోటప్ప కొండ వెళ్ళేదాన్ని. మా నాన్నగారి చేయి పట్టుకొని కొండ నడిచి ఎక్కేదాన్ని. ఎక్కి దక్షిణామూర్తి దర్శనం చేసేదాన్ని. ఆ చిన్న పిల్లని అన్ని మాటలు నేను కోటప్ప కొండ మీద దక్షిణామూర్తి దర్శనం చేసినప్పుడల్లా ఎందుకో అబ్బా ఎంతటి మహాజ్ఞాని, ఎంతటి మహాజ్ఞాని, ఇట్లాంటి మహానుభావుడు నిజంగా ఆవిర్భవించడం ఎంత గొప్ప విషయం అని నాకు తెలియకుండా ఏదో చిన్నతనంలో ఆయన గురించిన ఆలోచనలు దొల్లుతుండేవి. నాన్నగారి చేయబట్టుకుని కొండ ఎక్కేదాన్ని, కొండ దిగుతూ ఉండేదాన్ని. కానీ ఆ దక్షిణామూర్తిని గురించిన ఆలోచనలే నాలో తిరిగేవి. బహుశः శంకరుడి యొక్క జగద్గురుత్వంలో మొట్టమొదటి స్వరూపం మౌనవ్యాఖ్యతో దక్షిణామూర్తి. ఆయన అనుగ్రహమే నాకు జగద్గురువులు కడుపున బిడ్డలుగా పుట్టడానికి కారణమైంది నాన్న అన్నారు ఆవిడ. నేను నిజంగా నాకు ఇప్పటికీ కోటప్పకొండ పరిసర ప్రాంతాలకు ఎప్పుడైనా వెడితే ఆవిడ చెప్పిన మాటలు గుర్తొస్తాయి.